ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందా? రైతులు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం విపక్షాలపై బురద చల్లే పనిలో నిమగ్నమైందా? ధాన్యం కొనుగోళ్లపై సర్కారు తీరును సొంత పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారా? మంచి అయితే సీఎం రేవంత్ది, ఫెయిల్యూర్ అయితే సివిల్ సప్లై శాఖ మంత్రిపై నెపం వేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం హాట్ టాపిక్ గా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులకు పైగా గడుస్తున్నా పంట నమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో రైతులు మరింత టెన్షన్ పడుతున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం సాకులు చెబుతూ కాలం గడుపుతోంది. రాష్ట్రంలో పండిన ధాన్యం విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో మాత్రం చేతులెత్తేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోలు అంశంపై రాజకీయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం సమస్యను పరిష్కరించకుండా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. ఆఖరుకు పంటల మార్పిడి పద్ధతిపై కేసీఆర్ చెప్పిన మాటలను గతంలో తప్పిపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం నాటి బీఆర్ఎస్ ఫార్ములాని మళ్లీ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంతో కాంగ్రెస్ సర్కార్ సతమతమవుతోంది. ముందస్తు ప్రణాళిక లేక కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నప్పటికీ ప్రతిపక్షాలపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. కానీ రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేకపోతోంది. దీనికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ధాన్యం కొనుగోళ్లలో జరిగే ఇబ్బందులపై రగిలిపోతున్నారట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యంతోనే సమస్య వచ్చి పడిందని ప్రచారం చేస్తుందని టాక్. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది. ఆయా శాఖల మంత్రులు ఎవరున్నా సరే పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రికల్చర్, సివిల్ సప్లై శాఖలపై ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లేవారు. రైతు పంట వేసే దగ్గర నుంచి వచ్చే దిగుబడి, కొనుగోళ్ల వరకు పక్కా ప్లానింగ్ తో వ్యవహరించేవారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అలాంటి యాక్షన్ ప్లాన్ ఏది చేయకపోవడం వల్లే విత్తనాల కొరత, యూరియా సమస్య, ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ కు పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్లే ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి. సీఎం దగ్గర ఉన్న శాఖల విషయంలోనూ ఇదే సమస్య ఉందంటున్నాయి అధికార వర్గాలు. అటు అధికారులపై, ఇటు పాలనపై పట్టు లేకపోవడంతో మంచి జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి, చెడు జరిగితే సంబంధిత శాఖ మంత్రిపై నెపం వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని పోల్చుకోకుండా రేవంత్ సర్కార్ అన్నదాతలు పండించిన పంటను కొంటుందో లేక విపక్షాలపై బురద జల్లే పనిలో నిమగ్నమవుతుందో చూడాలి.